రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. అదేనంటే ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, ఆనందంగా జీవితం. ఈరోజు మనమైతే విజయవాడ మంగళగిరి దగ్గర సీకే కన్వెన్షన్లో జరిగిన డ్రోన్ సమ్మిట్ వీడియో అయితే మనం చూస్తున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు అయితే మీతో నేను పంచుకోవాలని నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ డ్రోన్ సమ్మిట్ అనేది 22, 23 తారీఖుల్లో మంగళగిరిలో అయితే జరిగింది. విజయవాడ దగ్గర మంగళగిరిలో ఈ సీకే కన్వెన్షన్లో మన దేశం మొత్తం మీద చాలా వరకు డ్రోన్లు తయారు చేసే కంపెనీలు మనకి ఇక్కడ ఈ సమ్మిట్లోకి అయితే రావడం అయితే జరిగింది. అంటే ఒక ఎగ్జిబిషన్ లాంటిది. ఇక్కడ వాళ్ళ ఆలోచనలు పంచుకున్నారు. చాలామంది మన దేశం నలుమూలల నుంచి వినియోగదారులు కావచ్చు, ఉత్పత్తిదారులు కావచ్చు, అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ వస్తువుల్ని అంటే డ్రోన్స్ని ప్రదర్శించడం అయితే జరిగింది. నేనైతే నా కుటుంబంతో వెళ్ళాను. నా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి మరీ వాళ్ళకి ఏది చూపించానో డ్రోన్స్ ఇలా ఉన్నాయి ఇవి అని చెప్పని, చిన్నపిల్లలైనా కానీ వాళ్ళకి చూపించాలని ఒక ఆసక్తితో నేనైతే తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో మనకి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఈ డ్రోను 100 kg వెయిట్ని అయితే మోయగలదు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే నేను ఎంట్రన్స్లో ఇదైతే చూపిస్తున్నాను. లోపల ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా మనం అయితే చూద్దాం. ఈ డ్రోన్ 100 kg తీసుకెళ్తుంది. అంటే ఇందులో ఎవరైతే ఉండరో కానీ ఒక హెలికాప్టర్ షేప్లో అయితే వీళ్ళు తయారు చేశారు. ఇక్కడ మనం చూస్తున్న ఇవన్నీ కూడా స్పేర్ పార్ట్స్ అన్నమాట. ఇప్పుడు చాలామందికి వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి, మేము ఈ డ్రోన్ తయారు చేయాలి, ఇలా చేయాలి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది. వీళ్ళు మనకి ఎంట్రన్స్లోనే వీళ్ళు స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా అసలు ఏముంటాయి ఐటమ్స్ అన్నీ కూడా అయితే వీళ్ళు డిస్ప్లే అండ్ తర్వాత వీళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం అయితే జరిగింది. ఎందుకంటే కొత్త ఆలోచనలు ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళని కన్సల్ట్ అయ్యి ఆ వస్తువులు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న డ్రోను మెడిసిన్ సంబంధించిన డ్రోన్ ఇది. అంటే పైన అయితే ఒక మెడిసిన్ తీసుకెళ్ళడానికి ఏర్పాటు ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ సర్వేకి సంబంధించి ప్రతి థింగ్, అంటే ఇది వ్యవసాయం కావచ్చు, అంటే ఇప్పుడు మనం ఇక్కడ కింద చూస్తున్న వ్యవసాయం అంటే ప్రతి రంగానికి సంబంధించిన కొన్ని డ్రోన్స్ సర్వే చేయడానికి. అదేవిధంగా రక్షణ రంగానికి సంబంధించి అగ్రికల్చర్, ఇప్పుడు ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ సంబంధించిన డ్రోన్స్ అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి. అంటే వాళ్ళు వాడుతున్న డ్రోన్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే వ్యవసాయంలో ఎరువులు చల్లి కాడి నుంచి విత్తనాలు చల్లడానికి, ఇంకా పురుగు మందులు చల్లడానికి అన్నిటికీ కూడా ప్రత్యేకమైన డ్రోన్లని, ప్రత్యేకమైన వ్యవస్థని, ఇవన్నీ కూడా సెన్సార్లు, అంటే ఏ రకంగా డెవలప్ అయితే జరుగుతుంది ఈ అగ్రికల్చర్ పరంగా కావచ్చు, ప్రతి రంగానికి సంబంధించిన డ్రోన్స్ అయితే మనకి ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే అంటే క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే నేను అంటే మొత్తం డీటెయిల్గా డీప్గా కాదు, జస్ట్ పైన అయితే టచ్ చేయాలన్న ఇదిలో అయితే నేను చెప్తున్నాను. రకరకాల మోడల్స్, అంటే ఒకే డ్రోన్ అంటే మనం సహజంగా పిల్లలు గట్టా చూస్తూ ఉంటాం, లేదా ఆడుకునేటప్పుడు పిల్లలు ఆడుకున్నప్పుడు చూస్తాం. కానీ ఈ రకంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ మనకి 1/2 kg వెయిట్ కాడి నుంచి 100 kg వెయిట్ తీసుకెళ్లే డ్రోన్ల వరకు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. చాలామంది డ్రోన్స్ అంటే ఆ పెళ్ళిళ్ళలోనే చూస్తాం కదా, పెళ్ళిళ్ళలో వీడియోలు తీస్తాకే అనుకుంటారు. కానీ నిత్యం మన జీవితంలో డ్రోన్స్ ఏ రకంగా వాడవచ్చు, అది మెడిసిన్ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయం కావచ్చు, ప్రతి దాంట్లో ఇప్పుడు ఒక సర్వే చేయాలంటే డ్రోన్స్ని వాడి సర్వే అయితే చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని వ్యూస్ అని, అంటే ప్రమాదాలు జరిగినప్పుడు కొన్ని ప్రాంతాల్లో అక్కడ నేరుగా వెళ్ళి చూడలేని ప్లేస్లు, అంటే అవతల సిచ్యువేషన్ ఎలా ఉందో చూడలేని ప్లేస్లో ఈ డ్రోన్స్ని పంపించి అక్కడ సిచ్యువేషన్ తెలుసుకుని దానికి అనుగుణంగా సహాయ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది. అంటే ఈ రకమైన అవసరాలన్నీ కూడా తీరేలాగా ఎటువంటి డ్రోన్స్ ఇక్కడ ఉన్నాయి అనేది వీళ్ళు ప్రదర్శించడం అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ అవసరాలకి, అది వ్యాపార అవసరాలకు కావచ్చు, వ్యవసాయ అవసరాలకు కావచ్చు, కొత్త కొత్త అవసరాలను క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ సర్వే చేయడానికి డ్రోన్స్ ఉపయోగపడుతుంది. ఈ రకంగా మ్యాపింగ్ అయితే వస్తుందని చెప్పని, అంటే ఎవరి టెక్నాలజీ వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఉన్నది, అదేవిధంగా వ్యవసాయం ఉంది, అన్ని రంగాలకు సంబంధించిన డ్రోన్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా కొంతమంది టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అని చెప్పని అనుకుంటారు. అలాగనుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తుని చూడలేని పరిస్థితి అని చెప్పని మనం ఓపెన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మార్పు ఏదైనా సరే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆపోజిట్లో ఒక చిన్న
కంపెనీ ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీ చూసి చాలా అవహేళన చేసి అది ఇదే ఉందండి. ఉదాహరణకి నోకియా కంపెనీ చూసుకుంటే శాంసంగ్ ఆండ్రాయిడ్తో వచ్చింది, నోకియా వచ్చేటప్పటికి పాత సిస్టంలో నుండిపోయి ఏ రకంగా దెబ్బతిన్నదని మనం చూస్తున్నాం. ఈరోజు అగ్రికల్చర్లో చాలా అంటే చాలా మార్పులు వస్తున్నాయి. సర్వే చేసుకునే విధానంలో కూడా మార్పులు వస్తుంది, సహాయం చేసే విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. వీటిని గమనించకుండా అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందాన మనకెందుకులే అని చెప్పని అనుకుంటే అది ఒక వర్గం అయితే సెపరేట్గా ఉంది. అటువంటి వర్గం ఇక్కడ మనం కొత్తదనాన్ని తెలుసుకుని అది మంచిగా వాడుకోవచ్చు. ప్రతి దాంట్లోని కూడా చెడెదుక్కునే వాళ్ళు ఉంటారు, అందులో ఎటువంటి డౌట్ అయితే ఏం లేదు. చాలామంది యువత ఈ రోజులో ఈ డ్రోన్ను సమకూర్చుకుని వ్యవసాయ రంగంలో సేవలు అందించే పనులు కూడా అంటే అది లోన్స్ తీసుకుంటున్నారు, ఆ లోన్స్ ద్వారా డ్రోన్స్ కొనుక్కుంటున్నారు, వ్యవసాయ అవసరాలకి దాన్ని వాడతా వాళ్ళ ఉపాధి పొందుతున్నారు. వాళ్ళ స్వగ్రామంలో ఉండే వాళ్ళ ఉపాధి పొందుతారు. ఇవన్నీ కూడా మన రక్షణ రంగానికి సంబంధించిన డ్రోన్స్. రక్షణ రంగంలో ఈరోజు డ్రోన్స్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నది మనం ఒక మాటలో చెప్పవలసింది. ఇక్కడ టీవీ సెటప్ ఇవన్నీ ఉంది కదా, మానిటర్ టీవీలు కదా మానిటర్, ఇక్కడ అంతా కూడా కంట్రోల్ రూమ్ టైప్లో ఒక సెట్ చేసి ఎక్కడో ఇటువంటి డ్రోన్లు ఎగురుతూ ఉంటాయి. ఇవన్నీ అంటే రక్షణ రంగంలో మనం ఆర్మీ ఇవన్నీ నేవీ వాడి డ్రోన్స్ ఇవి. ఎక్కడో కూర్చుని ఎక్కడి నుంచో డ్రోన్స్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఈ రకంగా ఇటువంటి టెక్నాలజీ కొంతమంది అయితే అవసరమా అని చెప్పి అనుకుంటారు, కానీ దాన్ని గ్రహించిన వాళ్ళు దానిలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ ఉంటున్నారు. ఇక్కడ డ్రోన్ షో లాంటిది ఒక డ్రోన్స్తో ఒక 5 గిన్నెస్ రికార్డులను అయితే నెలకొల్పడం అయితే జరిగింది. ఇదే క్రమంలో ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈవినింగ్ అక్టోబర్ 22వ తారీఖున దాని గురించి చాలా భిన్నమైన కామెంట్లు అయితే వస్తున్నాయన్నమాట. అనవసరం, ఎందుకు, డబ్బుల కోసం, డబ్బులు తినడం కోసం రకరకాలుగా. కానీ అందులో ఒక ప్రోత్సాహం అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు తెలియచేయడం కోసం అటువంటి ఏర్పాటు చేస్తారు. అది గ్రహించకపోతే మనం అది ఏమి చేయలేం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ డ్రోన్ షోలో డ్రోన్ ఎగ్జిబిషన్ లాంటిది ఏర్పాటు చేస్తారు కదా, ఇక్కడ బయట కూడా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు ఏంటంటే వర్షం రావడం వల్ల పాపం నాకైతే చూడగానే మనసు ఎంత నీరైపోయింది. ఫస్ట్ నేను లోపలే ఉందనుకున్నాను, ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ చాలా అద్భుతమైనవి కూడా డ్రోన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే అక్కడ అంతా కూడా కొంచెం వర్షం నీరు స్టోర్ అయిపోయి కొంచెం వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ అనుకోకుండా వచ్చిన వర్షాన్ని అది ఎవరైతే ఏం చేయలేరు. అదేవిధంగా ఇక్కడ కార్డ్బోర్డ్స్తో కూడా డ్రోన్స్ లాంటి సింపుల్గా తయారు చేసే విధానం ఇవన్నీ కూడా వీళ్ళు పాపం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి చాలా ఆశగా వచ్చారు స్టూడెంట్స్కి, వీళ్ళకి వచ్చిన వాళ్ళకి. కాకపోతే అవకాశం ఏంటంటే వీళ్ళ స్టాల్ బయట ఉంది, వర్షం రావడం వల్ల పాపం నాకైతే చూడగానే అయితే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఏదేమైనా కూడా వాళ్ళ ఉత్పత్తులని ప్రదర్శించడానికి ఒక మంచి వేదిక దొరికింది అనుకునేటప్పటికి వర్షం రూపంలో అనేది వాళ్ళకి కొంచెం తీవ్ర నష్టం అయితే జరిగింది. మరొక మంచి అవకాశం త్వరలోనే వస్తుందని నేనైతే భావిస్తున్నాను. మనస్ఫూర్తిగా అటువంటి అవకాశం రావాలనేది నేను కోరుకుంటున్నాను. ఎప్పుడూ కూడా ఒక కొత్తదనం కావచ్చు, లేదంటే ఒక కొత్త ఉత్పత్తి కావచ్చు వచ్చిందంటే దాన్ని గుడ్డిగా విమర్శించడం అనేది కరెక్ట్ విషయం అయితే కాదు. ప్రతిదాన్ని కూడా ఏదో భూతద్దంలో పెట్టి తప్పులు ఎదుర్కోవడం అనేది అది వాళ్ళంతటా వాళ్ళే ఏదో ఒక రోజు తెలుసుకొని కూడా ఒప్పుకోలేని సిగ్గుపడే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా గుడ్డిగా వ్యతిరేకించకూడదని నా అభిప్రాయం. ఏమైనా కూడా ఈ డ్రోన్ సమ్మిట్ అనేది చాలా విజయవంతంగా జరిగిందనే చెప్పుకోవాలి. పాపం వర్షం రాకపోయింటే ఇంకా చాలా బాగుండును. అదేవిధంగా తర్వాత ఇక్కడ భవానీ ఐలాండ్కి పొన్నంఘాట్ దగ్గరలో నిర్వహించిన డ్రోన్ షో అనేది చాలా అద్భుతంగా ఉంది. దాని మీద నేను ఒక వీడియో పెట్టాను, కానీ వివరంతో కూడిన వీడియో అయితే త్వరలో పెడతాను. ఎందుకంటే దాని మీద చాలా కామెంట్లు అయితే వచ్చినాయి. ఇది చూసారు పాపం వర్షంలో అయితే పాపం చాలా స్టాల్స్ అయితే తడిసిపోయినాయి. అందుకని వాళ్ళు ప్రదర్శించలేని పరిస్థితి కూడా. ఏదేమైనా కూడా వీళ్ళకి మరొక అవకాశం, చక్కటి అవకాశాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిస్తూ ఆనందంగా జీవితం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.